జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు పేర్కొన్నారు. హెచ్ఐసిసి వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైందన్నారు. జ్యూరీ కమిటీకి చైర్మన్గా నటి జయసుధను ఎంపిక చేశామని చెప్పారు. అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిలిం, చిల్డ్రన్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్, క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీలో 76 దరఖాస్తులు అందినట్టు ఇటీవల వెల్లడించారు. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ప్రస్తుతం జ్యూరీ సభ్యులు పరిశీలిస్తున్నారన్నారు. తెలంగాణ ఫిలిం అవార్డ్స్ స్టేట్ గవర్నమెంట్ ఎంతో ఆర్భాటంగా ఈ ఈవెంట్స్ చేయాలని ఈరోజు సంకల్పం ఉండే పోతే ఇందాక ఎండి గారు చెప్పినట్టు ఆ ఇన్సిడెంట్ వల్ల ముందుగా సింపుల్గానే చేస్తూ ఈరోజు నుంచి జ్యూరీ వారు సినిమాలు చూసి వాళ్ళు మే ఎండ్ కల్లా జ్యూరీ నుంచి ఏదైతే 2024 తెలుగు సినిమాల్ని ఫైనల్ చేసి జీటీఎఫ్ఏకు ఇస్తే ఫైనల్గా జూన్ 14th రోజు ఈ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం. సో దానికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అలాగే ఫిల్మాటోగ్రఫీ